హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే చాలామంది ఓపీడీలో డెలివరీ అయ్యి వచ్చిన వాళ్ళు అంటారు, డెలివరీ తర్వాత చాలా హెయిర్ లాస్ అవుతుంది మేడం, మేము ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, మేము ఎలా ప్రివెంట్ చేయగలుగుతామని అడుగుతారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ డెలివరీ అయ్యాక మనకేంటంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉంటుంది. అంటే 9 months 9 నెలలు పీరియడ్ రాకుండా ఇమీడియట్గా ఆఫ్టర్ డెలివరీ తర్వాత బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. దానివల్ల ఏమంటే మనకు ఐరన్ లెవెల్స్, ఐరన్ కంటెంట్, స్టోరేజ్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా బాడీలో తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు అనీమియా ఉన్న, రక్తహీనత ఉన్నా కానీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ విల్ బి వెరీ లో. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు కూడా హెయిర్ లాస్ ఆర్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే స్ట్రెస్. అంటే మనకు బేబీకి ఫీడింగ్ ఒకటి, అండ్ ఇంకోటి ఏంటంటే డెలివరీ తర్వాత అంత కొత్తగా ఉంటుంది మదర్స్కి. వాళ్ళకు ఇంట్లో సపోర్ట్ సరిగా లేకపోయినా ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటారు. దానివల్ల స్ట్రెస్ రిలేటెడ్ హెయిర్ లాస్ కూడా ఉంటుంది. ఇంకోటి ఇనాడిక్వేట్ స్లీప్, అంటే నిద్ర కూడా సరిగా ఉండదు, వాళ్ళకి చాలా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. ఇందుకోసం అంటే బేబీస్ ఎవ్రీ 2-3 hours దే డిమాండ్ ఫీడ్స్. వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడానికి కూడా మీరు మధ్యరాత్రి అట్లీస్ట్ 2 times or 3 times కూడా లేవాల్సి వస్తుంది. సో అలా డిస్టర్బ్డ్ స్లీప్ వల్ల కూడా మనకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువై కూడా దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మాల్ న్యూట్రిషన్, అంటే మనకు డెలివరీ తర్వాత మనకు డైట్లో ఏంటంటే యాడిక్వేట్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ కానీ, అమైనో యాసిడ్స్ కానీ, నట్స్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. అవి కరెక్ట్గా తీసుకోకపోయినా, మనం ఫుడ్ సరిగా తినకపోయినా కానీ మనకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే అండర్లయింగ్ కాజెస్. సో దాన్ని మనము రెక్టిఫై చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లీడింగ్ ఏమైనా ఎక్కువ అవుతుంది అనుకోండి, దాని తగ్గట్టుగా ఐరన్ సప్లిమెంట్స్ మనం ఎట్లాగో ఇస్తాము. దాంతోపాటు ఫుడ్లో కూడా మీరు డైలీ కంపల్సరీ ఒక డ్రై ఫ్రూట్స్ లడ్డు తీసుకోండి, లేదా మనకు లయన్ డేట్స్, లేదంటే ఖర్జూర పళ్ళు. వీటన్నిటిలో ఏంటంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. లేదంటే బెల్లంతో చేసింది పల్లి చిక్కీ కానీ, నువ్వుల లడ్డు కానీ అలాంటివి తీసుకోవచ్చు. డైలీ ఒక దానిమ్మ కంపల్సరీ. క్యారెట్ బీట్రూట్ జ్యూస్, అందులోనే తేనె నిమ్మరసం కలిపితే ఏంటంటే అబ్జార్ప్షన్ విల్ బి బెటర్. ఇవన్నీ కాకుండా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, డైలీ ఏదైనా ఒక ఆకుకూర కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. వీటన్నిటి వల్ల ఏంటంటే మనం ఐరన్ కంటెంట్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం. దాంతోపాటు మనం ఏంటంటే సప్లిమెంట్స్ పెడతాం, లైక్ మల్టీవిటమిన్స్ కానీ, కాల్షియం సప్లిమెంట్స్ పెడతాం. చాలామంది డాక్టర్స్ మనం ప్రిస్క్రైబ్ చేసినా కానీ పేషెంట్స్ డెలివరీ అయిపోయింది కదా అని చెప్పేసి మెడిసిన్స్ ఏవి వాడరు. సో అలా కాకుండా మీరు కంపల్సరీ ఫీడింగ్ ఇచ్చిన రోజులు మాత్రం సప్లిమెంట్స్ వాడుకోవడం బెటర్. అండ్ అండర్లయింగ్ కాస్ట్ చూసుకోవాలంటే మనకేమైనా ఎక్కువ స్ట్రెస్ ఉందా, నిద్ర సరిగా పట్టట్లేదా, అలా ఉన్నప్పుడు ఏంటంటే బేబీ వాళ్ళు పడుకున్నప్పుడు మీరు పడుకోవాల్సిందే. రెస్ట్ ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు రెస్ట్ తీసుకోండి. ట్రై టు స్లీప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో అండర్లయింగ్ కాజ్ ఏమైనా స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ ఎక్కువ ఉన్నా కానీ యోగా కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వండి అంటాం. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మనము హెయిర్ ఫాల్ అనేది కొంత మటుకు మనం ప్రివెంట్ చేయగలుగుతాము. దాంతోపాటుగా మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు ఏంటంటే మనం సప్లిమెంట్స్ కూడా ఇస్తాం. సో ఇలా మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.